హలో ప్రజలారా, మీరందరూ ఎలాగున్నారు? నేనైతే రకరకాలుగా ఉన్నాను. నాకు మెంటలకి పోతున్నది. దానికి కారణం ఏందో తెలుసా? ఇదిగోండి, ఈ డబ్బాలో ఉన్నదే ఇది. దీని లోపల ఏముందో తెలిస్తే మాత్రం మీరు షాక్ అయిపోతారు. సో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇన్సైడ్ దిస్ బాక్స్ దేర్ ఈస్ వన్ అండ్ ఓన్లీ అన్సింకబుల్ టైటానిక్. మీరు ఒకసారి చూడండి. మీరు ఇక్కడ మనకి బులుగు రంగులో ఒక లిక్విడ్ అయితే ఉన్నది. దానిపైన ఒక పెద్ద పడవతో పాటుగా మంచు ముద్ద, దాని ఏమంటారు, బర్గర్ ఐస్ బర్గు కూడా ఒకటి ఏడుస్తున్నది. ఈ బులుగు లిక్విడ్ ని మనం సముద్రంలో నీళ్లు అనుకుందాం. సో ఈ పడవ మంచు ముద్ద మనకి నీళ్ల మీద తేలుతున్నాయి. అక్కడ వరకు బాగున్నది, సంతోషం. చూడండి గైస్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను కొంచెం ఇలా నా చేతులతో ట్విస్ట్ ఇస్తున్నాను అంటే మనకి సముద్రంలో అలలు వచ్చినట్టు ఇక్కడ ఈ బ్లూ లిక్విడ్ లో అలలు వచ్చేస్తున్నాయి. చూడండి, మోస్ట్ మెజెస్టిక్ గా ఉన్నది కదా మనకి షో పీస్. దీన్ని మనం కంప్లీట్ గా ఉల్టా తిప్పేస్తే పడవ మునిగిపోతుంది అనుకుంటే మునగలేదు, అది మళ్ళీ తేల్తరా. చూడండి, లిటరలీ గైస్, మనం దీన్ని ఏ డైరెక్షన్ లో తిప్పినా కూడా అక్కడ లోపల పడవ మళ్ళా పైకి తేల్తున్నది అనమాట. కింద బ్లూ లిక్విడ్ లో మునగట్లా. ఇది ఎందుకు జరుగుతున్నది అని చెప్పేసి నా బుర్రకి పిచ్చెక్కిపోయింది. అనుకో ఉంటే నా కళ్ళల్లో కూడా మునిగిపోయి టైటానిక్ పైకి వచ్చి తేలిపోతున్నది. ఇలా ఎందుకు జరుగుతుందా అని చెప్పేసి 2 రోజులు నేను దీన్నే చూస్తూ గడిపేసా. అప్పుడు నాకు సడన్ గా ఒక ఆన్సర్ దొరికింది, అంటే అదే ఈ బబుల్. మీరు కొంచెం కేర్ఫుల్ గా గమనించండి గైస్. మనం గనక దీన్ని ఇట్టా తిప్పినప్పుడు ఇక్కడ చూసారా గమనించారా, బబుల్స్ వచ్చాయి. ఇక్కడ దీనిలో ఉన్న బబుల్స్ మూవ్మెంట్ నిన్న సైంటిఫిక్ బుర్రతో అనలైజ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటో తెలుసా? తెలీదండి. దీనిలో యాక్చువల్లీ కిందుండే బులుగు లిక్విడ్ మాత్రమే కాదు, పైన కూడా ఒక ట్రాన్స్పరెంట్ లిక్విడ్ ఉన్నది. సో మ్యాటర్ ఏంటంటే పైన ఒక ట్రాన్స్పరెంట్ లిక్విడ్ ఉన్నది, అది వాటర్ అయిండొచ్చు. అండ్ కింద ఆయిల్ బేస్డ్ మెటీరియల్ ఏదో వేసి దానికి బులుగు రంగు వేసేడు. ఇట్స్ డెన్సిటీ ఇన్ సచ్ వే సచ్ దట్ అది పైన లిక్విడ్ లో మునుగుద్ది, కింద లిక్విడ్ లో తేలుద్ది అనమాట. అందుకే మధ్యలో కూర్చోన్నాయి బోత్ పడవ అండ్ ఈ ఐస్బర్గ్ కూడా. అలాగే ఉన్నది నిజంగా ఈ కళాఖండం. అండ్ కొంచెం బరువుగా కూడా ఉన్నది కనుక దీన్ని మనం పేపర్ వెయిట్ లెక్క కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 2 బాల్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి సైడ్ లో మాత్రమే కాదనమాట, పైన కింద అన్ని యాంగిల్లో అడవి లెక్క టూ మచ్ హెయిర్. ఆ హెయిర్ దేంతో కట్ చేస్తారు? కత్తితోనా? కాయ కోసుకోబోయే ప్రమాదం ఉంది. లేదు పోనీ కత్తితో కట్ చేస్తారా? హెయిర్ కట్ అయినట్టే ఉంటుంది, కానీ ఒక్కసారి అని చెప్పి తోలు లేచిపోయే ప్రమాదం కూడా ఉన్నది. అలాంటప్పుడే మనకి యూస్ అవుతుంది బాల్ స్ట్రిమ్మర్. డబ్బా ఓపెన్ చేసామంటే లోపల మనకి ఇంకో డబ్బా ఉన్నది ఇంద్రా. ఓకే, అండ్ లోపల వారంటీ గ్యారంటీ పేపర్లు వేసేసి, అంటే దీని లోపల మనకి ఈ ట్రిమ్మర్ కి మూల కొంచెం బ్లేడ్ ఇరిగిపోయింది. అన్బాక్సింగ్ అప్పుడే కంపు లేపేసావు. వెరీ గుడ్. ఎనీవేస్, ట్రిమ్మర్ అండ్ దాన్ని పెట్టడానికి ఇక్కడ బేస్ కూడా ఇచ్చినాడు. అండ్ ఇది చూడండి గైస్, బేస్ కి కింద ఇట్ట బయటకు వచ్చినది ఛార్జింగ్ పాయింట్. పరకరా అది. ఇదిగో చూడండి, ఒకవైపు టైప్ సి, ఇంకో వైపు యూఎస్బి లాంటి ఈ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో మనం డైరెక్ట్ గా ట్రిమ్మర్ కి ఇట్ట వైర్ తో ఛార్జ్ పెట్టేయచ్చు. లేదనుకోండి, మన బేస్ ఉన్నది కదా, ఇదిగోండి, బేస్ కి ఇక్కడ వైర్ ని కనెక్ట్ చేసి ట్రిమ్మర్ కి సోలదండరం చేసి కూడా ఛార్జ్ పెట్టేయచ్చు. ఎన్ని ఇచ్చుంటారు కదా ట్రిమ్మర్ లో ఇచ్చేటి, ఇన్ని నార్మల్ ట్రిమ్మర్ లెక్కే ఉన్నది చూడడానికి కూడా. కానీ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనం గనక పవర్ బటన్ గనక వచ్చామంటే ఇక్కడ నుంచి లైట్ ఎలా చూడండి గైస్. అండ్ అలాగే ఎంత % బ్యాటరీ ఉన్నదో మనకి డిజిటల్ డిస్ప్లే కూడా ఉన్నది. ఎంత 69 కాదు 79 అంట. సో దీంతో మీరు బాల్స్ ని ట్రిమ్ చేసేటప్పుడు బాల్స్ మీద లైట్ వేసి ఉందన్నమాట. చూడండి, ఇట్ ఈస్ ఇల్యూమినేటింగ్ యువర్ బాల్స్. అట్ ద సేమ్ టైమ్ మనకి బొచ్చు కూడా అద్భుతంగా రాలిపోతున్నది. తీయంగా పుల్లంగా రకరకాలుగా ఉన్నాడు ఆయన. ఎవడ్రా ఈ వీడియో గ్యాజెట్ ఆర్డర్ పెట్టింది? జస్ట్ లైట్ ఉండే ట్రిమ్మర్ రా గైస్. మనకి సముద్రంలో ఆర్కా వేల్స్ అని చెప్పుంటాయి. ఇవి చాలా భయంకరమైనవి అండ్ తెలివైనవి కూడా. గుంపులుగా పోయి వేటాడేస్తా ఉంటాయి. ఇవంటే మిగిలిన సముద్రపు జీవులకు వచ్చా మరి కురికి తినేస్తా ఉంటాయి, అంతే కదా, భయపడి సచ్చూరుకుంటా ఉంటాయి. వీటిని చూస్తే మిగతావి వీటినే కిల్లర్ వేల్స్ అని కూడా అంటారు. కానీ యాక్చువల్లీ ఇవి డాల్ఫిన్ జాతికి చెందినవి. ఇప్పుడు ఈ సోదంతా నేను టెక్ ఛానల్ ఎందుకు చెప్తున్నానంటే, మన నెక్స్ట్ గ్యాడ్జెట్ చూస్తే నాకు కిల్లర్ వేలే గుర్తొచ్చిందిరా. ఇదేంద్రా ఇదే నీళ్ళు ట్రిమ్మర్. అన్బాక్సింగ్ గ్యాడ్జెట్స్ అని కాదు, అన్బాక్సింగ్ ట్రిమ్మర్ వీడియో. ఇది ఎలక్ట్రిక్ అంట గైస్. ఇది ఎలక్ట్రికల్ గా మనం ఈరోజు గోర్లకు ఎదిరించుకోవాలంటే దీంతో. అండ్ నాకు దీన్ని చూస్తూ ఉంటే ఇంక ఏందో గుర్తొస్తున్నాయి. సర్లే కానీ దీనికి మనము ఇటు పక్కనక మూత ఓపెన్ చేసామంటే ఇక్కడ ఉన్నది చూడండి గైస్, ఒక వీల్ లెక్క. మనం పవర్ బటన్ కనుక వచ్చామంటే రుయ్యమని చెప్పేసి ఈ వీల్ తిరగడం మొదలెడుతుంది అనమాట. అది అలా తిరిగేటప్పుడు మనం మన ఫింగర్స్ ని కనుక దానిలో పెట్టేస్తే గోర్లు అనేది గురిగేస్తుందంట. అండ్ నాకు కనుక చూసుకున్నట్లయితే గోర్లే లేవు కదరా. కెమెరామెన్ చేతులు చెప్తా, గోర్లు ఉన్నాయి నీకు.
ఇదేదే తినేస్తావేంటి నువ్వు? ఇప్పుడు నాకు గోర్లు లేవు, నీకు గోర్లు లేవు సార్. మరి ఇది ఎందుకు రాదు మన ఇద్దరి మధ్యలో? పద అర్జెంట్ గా ఎవడో ఒకటి గోర్లు పట్టుకుని రా. కరెక్ట్ గా 1 నిమిషం టైం ఇస్తా. 59, 58, 57 కౌంట్ అయిపోతున్నది. ఇక టైం అయిపోతుంది. 1 నిమిషం ఎప్పుడు కనపడలేదురా. ఎవరా నువ్వు? ఈ గొర్రెలు నీకు ఎక్కడ తీసుకెళ్తారా? ఎవరు నువ్వు? దిస్ ఇస్ సో అన్ఫేర్ మ్యాన్. అసలు ఏంటి ఇదంతా? నువ్వోడు వాడోడు నన్ను ఎందుకు లాక్కొచ్చా? స్క్రిప్ట్ లో నీకు డైలాగులు లేవు, చెయ్యి. పర్ఫెక్ట్ గోర్లు ఉన్నాయి. సో గైస్ ఈ ట్రిమ్మర్ లో ఇప్పుడు మనం గోర్లని పెట్టేద్దాం. ఈ విధంగా మీరు దీనిలో గోర్ని పెట్టి ట్రిమ్మింగ్ అయితే చేసేయచ్చు గైస్. మన నెయిల్ పొడి పొడి అయితే అయిపోతున్నది. ఒకవేళ మీకు సరిగ్గా చేయడం రాలేదనుకోండి, ఈ విధంగా కంపు లేచిపోద్ది మీ గోరు. దీంతో చక్కగా నెయిల్ కట్టర్ తో గోర్లు కత్తిరించుకోవడానికి కూడా ఒళ్ళు బతకం ఈ రిచ్ పీపుల్ కి పోయే కాలం. ఏం చేస్తాం? నిజమండి, ఇక్కడ మనం దీన్ని ఇలా ఓపెన్ కనుక చేసామంటే మనకి దీనిలో పొడున్నది చూడండి గైస్. ఏర్సిన పొడి, పప్పుల పొడి లెక్క ఇది హ్యూమన్ గోర్ల పొడి. వాడతారా మీరు కూడా దీన్ని మీ ఇంట్లో? కామెంట్ చేయండి. నెక్స్ట్ మన దగ్గర ఉన్నది ఏంది అయితే షాడో హాక్ అంట గైస్. నీడ కదా చక్క తిక్కల ఫ్లాష్ లైట్ అంట. వామ్మో, ఓపెన్ అయితే చేసేద్దాం గైస్. మంచి గట్టి డబ్బాలు అయితే వస్తున్నది అనమాట. మనకి లోపల ఓడిని పడిందిరా మనకి మాన్యువల్. అండ్ ఇదిగోండి గైస్ మన ఫ్లాష్ లైట్. ఇది ఫ్లాష్ లైట్ కింద సీరేందిరా, మనం ఫోన్ లో కూడా అటు నొక్కామంటే వెలుగుతుంది కదా అని చెప్పి మీరు నన్ను అడగచ్చు. నో, ఇది చాలా స్పెషల్ బికాస్ దిస్ ఇస్ 20,000 లూమెన్స్ ఫ్లాష్ లైట్. చాలా అంటే చాలా బ్రైట్ వెలుగుద్ది. మీరు చూద్దురులే కానీ దీనికి వెనకాల పట్టుకొని తిప్పేసామంటే మనకి లోపల నుంచి పడింది చూసారా? సో ఇది యాక్చువల్లీ ఒక రీచార్జబుల్ బ్యాటరీ గైస్. 5000 mAh లిథియం అయాన్ సెల్. మనకి మంచి పవర్ఫుల్ బ్యాటరీనే ఇది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ 3 AAA బ్యాటరీల కోటం వేసినా కూడా మనకి మన టార్చ్ అయితే పనిచేస్తుంది. మనం మంచిగా వీటిని కేసులో పెట్టి టార్చ్ లోకి అయితే దొప్పేద్దాం. ఇక్కడ పవర్ బటన్ ఉన్నది చూడండి గైస్. దీన్ని నొక్కితే ఆన్ అయిపోద్ది అనమాట మనకి లైట్. అండ్ ఇది చూడండి గైస్, ఇక్కడ 3 లైట్లు వెలుగుతున్నాయి చూసారా? టోటల్ 4 ఉంటాయి. అంటే 3/4 ఒక 75% బ్యాటరీ అయితే ఉన్నది అని చెప్పేసి అర్థం. ఇప్పుడు లైట్స్ ఆఫ్ గైస్. ల్యూమెన్స్ అనేది లైట్ మన కంటికి ఎంత బ్రైట్ గా కనబడుతుందో మెజర్ చేసేది. ఇది చూడండి గైస్, మనకి స్మార్ట్ ఫోన్ లో ఉండే టార్చ్ 40 to 100 లూమెన్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు తేడా చూడండి. ఈ టార్చ్ వెలుగుండగానే నేను కనుక 20,000 లూమెన్స్ కనుక వేసానంటే రూమ్ మొత్తం అసలు మనకి వెలిగిపోయింది అనమాట. అంతెందుకు, నాకు మన అమెజాన్ లో దొరికిన ది బ్రైటెస్ట్ టార్చ్ ఇది. వాడి మీద నక్షత్రాలను షాటర్ కనపడుతున్నాడా మీకు? ఇప్పుడు లైట్ వేస్తున్నా నేను. సో గైస్ మనకి లైట్ లో 5 మోడ్స్. బై డిఫాల్ట్ హై బ్రైట్నెస్, పవర్ బటన్ ఒకసారి వస్తే మీడియం, నెక్స్ట్ టైం లో, అండ్ నెక్స్ట్ టైం వచ్చామంటే మనకి బ్లింకింగ్ అనమాట. ఇంకోసారి కూడా బ్లింకింగ్. ఇట్లాంటి బ్లింకింగ్ అంతా SOS గిసోఎస్ అంతా వాడుతూ ఉంటారు అనమాట. దీన్నిట్ట పైకి కిందకి కదపచ్చు అనమాట. దిస్ పైకి అండం అండ్ కిందకి అండం అనేది యాక్చువల్లీ ఫోకస్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు పైకి అంటే చూడండి స్పాట్ అనమాట. ఫోకస్ అయిపోయి ఒక సింగిల్ పాయింట్ లో పడుద్ది లైట్. ఎక్కువ దూరం అయితే పోతుంది అనమాట ఈ విధంగా వేస్తే. అదే కిందకి లాగామంటే లైట్ మనకి ఫుల్ స్ప్రెడింగ్ అయితే అయిపోద్ది అనమాట. సరే నేను ఎవరికి కనిపెట్టాను చూడండి. మనం ఇట్లా ఫోకస్ అడ్జస్టింగ్ చేసేటప్పుడు ఒక పొజిషన్ లో కరెక్ట్ గా మనం గనక పెట్టామంటే చూడండి గైస్, రెయిన్బో వచ్చేస్తా. అది సర్కిల్ రెయిన్బో అనమాట. టార్చ్ వెలిగింది బానే ఉన్నది, దాన్ని పక్కన పెట్టేయండి. టార్చ్ లో వేరే ఫీచర్లు కూడా ఉన్నాయన్నమాట. ఇది మల్టీ పర్పస్ కి. ఇక్కడ చూడండి USB టైప్ సి బొక్కలు ఉన్నాయి కదా. టైప్ సి ఏమో దీన్ని ఛార్జ్ పెట్టడానికి మనకి రీచార్జబుల్ బ్యాటరీని వేసినప్పుడు. అండ్ ఈ USB బొక్క దేనికంటే దీన్ని మనం పవర్ బ్యాంక్ లెక్క కూడా వాడచ్చు. ఫోన్ ఛార్జింగ్ పోతున్నా చూడండి దీనికి తెలిస్తే. నెక్స్ట్ హోల్ స్టర్ అనమాట. ఇది చూడండి ప్యాంట్ కి బెల్ట్ వేసి ఆ బెల్ట్ కి దీన్ని అయితే తగిలిచ్చేయాలి. సస్ దట్ ఇది హోల్డర్ లెక్క ఉపయోగపడుతుంది అనమాట మన టార్చ్ లైట్ కి. సస్ దట్ మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. రాత్రి 2 అవుతున్న టైము. అండ్ పైన మూన్ కూడా మనకి బానే ఉన్నాడు ఈ రోజు. సో మనం లైట్ కనుక వేసామంటే చూడండి గైస్, మనకి లిటరలీ ఒక బీమ్ లెక్క అయితే వెళ్తున్నది. ఫ్లడ్ లైట్ చూడండి గైస్, మనకి తక్కువ డిస్టెన్స్ లైట్ వెలుగుతుంది కానీ రౌండ్ గా మనకి నియర్ బై ఏరియా మొత్తం మనకి బ్రైట్ అయిపోయి కనబడుతుంది. అదే స్పాట్ అయితే స్నైపర్ తో ఏం పెట్టినట్టే. లిటరలీ గైస్ మన లైట్ బీమ్ అక్కడెక్కడో మోల్ ఉండే బిల్డింగుల మీద కూడా పడిపోతున్నది. అసలు చాలాసార్లే మనం అక్కడ వేసింది. మొదలే రాత్రి ఇంకా నిద్రపోయే వాళ్ళు లేసి వచ్చి కొడతారు నన్ను. ఏడమూలు ఇదేంది, ఇది ఊరు కప్పు ఉంది కదరా. మన నెక్స్ట్ గ్యాడ్జెట్ ఈ డబ్బాలో ఉన్నది చూడండి గైస్. ఇక్కడే ఉన్నది అనమాట. అద్భుతంగా ఇది చూడడానికి భలే ఉంటుంది అనమాట సైడ్ లో అంతా. ఇదే మన స్పెషల్ బ్లూటూత్ గ్లాసెస్.
మంచి ఫ్యూచరిస్టిక్ చిన్నపిల్లకాయలు పట్టుకెళ్ళిపోయాడు లెక్కున్నా. ఈ డబ్బాలో మనకి మాన్యువల్ ఇచ్చున్నాడు అండ్ ఓరి నాయన చైనీస్ లో ఏదో రాసున్నాడు దీని మీద. అండ్ ఇది ఏంది, ఇది మన తుడుచుకునే గుడ్డ. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ గమనించండి, ఇట్లా చెవుల్లోకి ఇయర్ బడ్స్ లెక్క ఉంటాయన్నమాట ఈ అద్దాల్లో. అండ్ ఇవి ఉన్నాయి చూసారా, వీటి లెంత్ అడ్జస్టబుల్. మన ఫేస్ ని బట్టి మనం దీని లెంత్ ఎంత కావాలో అంత పెట్టుకుని కరెక్ట్ గా ఇది మన చెవులోకి వచ్చేటట్టు పెట్టుకోవాలా. దాని పేరులో ఉన్నట్టుగానే బ్లూటూత్ సహాయంతో మనం ఫోన్ కి వీటిని కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి 70% బ్యాటరీ రిమైనింగ్ అని చెప్పి చూపిస్తున్నది. అండ్ అలాగే ప్రతి బ్లూటూత్ డివైసెస్ లో ఉన్నట్లే బటన్స్ ఉంటాయి కదా, మనకి పార్ట్ ఇంటూ ఉంటే దాన్ని పాస్ చేయడానికి, నెక్స్ట్ పార్ట్కి వెళ్ళడానికి, ప్రీవియస్ పార్ట్కి వెళ్ళడానికి, దానికోసం బటన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి సెపరేట్ గా ఒక్కొక్క ఫీచర్ చూపించే ఓపిక నాకైతే తెలియదు. ఆడియో క్వాలిటీ కూడా నిజంగానే బాగున్నది అనమాట. నేను ఫుల్ సౌండ్ అయితే పెట్టాను, నా చెవులు అయితే బయలుపోతుంది. నీకు ఏమైనా వినపడుతున్నదే? లేదునా? లేదు కదా. సో మనకి బయటకి ఆడియో లీక్ కూడా లేదు గైస్. ఓవరాల్ డివైస్ అయితే బాగున్నది. మంచి స్టైలిష్ గా హీరో లెక్క ఉన్నాను కదా. అండ్ ఇది చూడండి గైస్, స్పెషల్ ఎఫెక్ట్. అదేదో బటర్ఫ్లై ఎత్తికించుకోనట్టున్నది నెత్తికి. సబ్స్క్రైబ్.